టాపిక్ ఏంటంటే మన పిల్లలకు మనం పొదుపు నేర్పుతలేం. ఎంతసేపటికి రూ. 100 రూ. 500 ఇవ్వడం, ఇష్టం ఉన్నట్టు కొనుక్కొని తినడానికి. అది కాదు పద్ధతి. మనం ఒక రూ. 100 ఇచ్చినామంటే వాడు ఒకవేళ 50% కాపీలు కొనుక్కొచ్చుకున్న, బుక్స్ కొనుక్కొచ్చుకున్న, మెట్లు కొనుక్కొచ్చుకున్నాక మిగతా 50 రూపీస్లలో కనీసం ఒక 20 రూపీస్ అన్నా పొదుపు చేయాలి. అట్లా పొదుపు చేయడం మనం నేర్పాలి. మనం ఏం చేస్తున్నామంటే వానికంటే మంచిగా ఉండాలా, వానికంటే మంచి డ్రెస్సులు తీసుకోవాలి, అవతలని చూపెట్టి మనం నేర్పడం వల్ల మనం కూడా అవతలని చూసుకొని మనం చేయడం వల్ల మనల్ని చూసి పిల్లలు కూడా పొదుపు చేయట్లేదు. రానున్న రోజుల్లో పైసలు అనేది ఆ పిల్లలకు దొరకవు. ఇప్పుడు కష్టం చెప్తేనే ఆ పిల్లవానికి అప్పటికి తర్వాత వారి సుఖం ఉంటుంది. ఇప్పుడు పొదుపు అనేది చెప్పలేకపోతుంది. అసలు తల్లిదండ్రులు ఈరోజు చూస్తున్నా కనీసం ప్రోగ్రెస్ కార్డులు కూడా చూడని. ఎక్కడ చదువుతున్నారు అంటే మీ పిల్లగాని ఎక్కడ చదివిస్తున్నావు అంటే ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నావు, ₹1,00,000, ₹1,50,000, 2,00,000 ఇట్లా చెప్పుకుంటాడు. వాడు ఏం చదువుతుండు? వాడు కనీసం గుడ్డుకు రేట్ ఎంత, కనీసం చిన్న చిన్న లెక్కలు మామూలుగా ప్రోగ్రెస్ కార్డు కానీ అవి కానీ చూస్తురా, అసలు మార్కులు ఎంత శాతం వస్తుంది, ఏం కథ అది చూసిపోం కూడా. కనీసం ఒక మనం కొట్టు మీదకి పోయి ఒక వస్తువు తెచ్చినాక దాన్ని ఎంత ఏం కథ అని అడిగితే వాడు చెప్పలేకపోతుండే. ఏది ₹1,00,000 60,000 తీసుకున్న ప్రైవేట్ యాజమాన్యం కనీసం ఆ లెక్కలు కూడా చెప్పలేకపోతుంది. ఈరోజు 10th క్లాస్ పిల్లగాలు కూడా కనీసం చెప్పలేకపోతున్నారు. అది ప్రైవేట్ యాజమాన్యం. అయితే మనం ఏం చేయాలంటే కనీసం మనం వాడు ఏం చేస్తుండు, ఏం కథ, వాడు చదువుతుండా చదవట్లేడా, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎట్లున్నది, ఏం కథ అని చూసుకొని మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మినిమం పొదుపు విషయం మాత్రం చాలా జాగ్రత్త. ఇది చదువులో చెప్పరు, ఎక్కడ చెప్పరు, సార్లు చెప్పరు. మన తల్లిదండ్రులే మనం చెప్పాలి. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి. ఇవాళ మనం ఎట్లున్నామంటే వాడు ₹200 ఖర్చు పెడితే వానికంటే ఎక్కువ మనం ఇంకో ₹100 ఎక్స్ట్రా ఖర్చు పెట్టి ₹300 ఖర్చు పెడుతున్నాం. మనం ₹1,00,000 అవతల ఖర్చు పెడితే మనం 2,00,000 ఖర్చు పెడతాం. అట్లా కాదు. పిల్లలు మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. కేవలం పిల్లలకు చాలా వరకు పొదుపు నేర్పాలి. వాళ్ళకు పొదుపు ఏ సార్లు కూడా నేర్పరు, మనమే నేర్పాలి. అది మన బాధ్యత. ఇది మనం నేర్పకపోతే మన పిల్లలు రేపు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పొదుపు అనేది చాలా అవసరం. ముఖ్యంగా ఆయన ఎంత పెద్ద చదువు చదివినా, ఎన్ని డబ్బులు వచ్చినా పొదుపు మెయిన్. ఆయన ప్రైవేట్లో చదువుని, ఎక్కడన్నా చదువుని, మెయిన్ పొదుపు. పొదుపు లేనిది వేస్ట్. గుడ్ బై.